హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అనిత. అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు 12 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యింది. ఈరోజు 13వ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి రియల్ అండ్ ఫేక్ అనే కాన్సెప్ట్ పైన అన్ని గేమ్స్ స్టార్ట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ వరకు ఒక 4 నెంబర్స్కి ఎల్లో కార్డ్ రావడం జరిగింది. ఎల్లో కార్డ్ వచ్చిన 4 నెంబర్స్ని స్టేజ్ పైకి పిలిచి మీకు ఇందులో ఎంతమంది ఫేక్ ఎంతమంది రియల్ అని అనిపిస్తుంది అని చెప్పి ఆ 4 నెంబర్స్ని అడగగానే ఆ 4 నెంబర్స్లో మెజారిటీ ఓట్స్ అన్ని గాయత్రికి వచ్చాయి. తత్తిమ తర్వాత 1-2 ఓట్స్ వేరే వాళ్ళకు వచ్చాయి. వచ్చిన తర్వాత గేమ్లోకి వెళ్తే ఈరోజు గేమ్లో ఒక 5 సంచులు హాలు ఉన్నాయి. అందులో 2 ఇట్లో మాత్రం హాలు 2 ఇట్లో హాలు ఉంది, మిగతా 3 ఇట్లో హాలు లేదు అని చెప్పి గేమ్ స్టార్ట్ చేశారు. అందులో ఫేక్ ఏది రియల్ ఏది అని మీరే గుర్తుపట్టాలి అని చెప్పి ఇచ్చారు. అందులో పెట్టగానే టీమ్ లీడర్స్గా మన రాజకుమారి ఫస్ట్, అమన్ సెకండ్, శాలిని ముగ్గురు విన్ అవుతారు. విన్ అయిన తర్వాత మీకు ఎవరైతే ఎక్కువ ఈ కొన్ని స్టిక్స్ అనే మళ్ళీ అక్కడ గేమ్ పెట్టారు. ఎవరి స్టిక్ పెద్దగా ఉంటే వాళ్ళకి 6 నెంబర్స్, మిడిల్గా ఉన్న వాళ్ళకి 5 నెంబర్స్, తర్వాత వాళ్ళకి 4 నెంబర్స్ అని పెట్టారు. అలా పెట్టుకోగానే మన ఫస్ట్ వచ్చేసి మన రాజకుమారి ఆ స్టిక్ తీసుకొని తనకి మిడిల్ వచ్చేసింది. తనకి 4 నెంబర్స్ వచ్చారు. మన అమన్కి వచ్చేసి పెద్ద స్టిక్ వచ్చేసింది, తనకేమో 6 నెంబర్స్. మన షష్ఠికి వచ్చేసి చిన్నది వచ్చింది. ఎవరికైతే చిన్నది వస్తుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. అయితే షష్ఠికి వచ్చింది కాబట్టి ఫస్ట్ నువ్వే నీ పేర్లు కంటెంట్స్ నువ్వే తీసుకో, నీకు నచ్చిన వాళ్ళని అని చెప్పి ఫస్ట్ అవకాశం తనకి ఇచ్చారు, చిన్నది వచ్చినందుకు. షష్ఠి వచ్చేసి దీపక్ అండ్ రోహిత్ అండ్ చరణ్ ముగ్గురిని మెయిల్స్ కంటెంట్ని ఎంచుకుంటుంది. తర్వాత రాజకుమారి, భాగ్య, ఝాన్సీ, ప్రియా, మిథిలేష్ తీసుకుంటారు. అయితే భాగ్యకి ఇంతకు ముందుకే ఫైర్ కార్డ్ రావడం జరిగింది. ఫైర్ కార్డ్లో తనకి అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన పాయింట్స్లో సగం పాయింట్స్ ఎవరైతే పాయింట్స్లో తీసుకోవాలో నువ్వు తీసుకోవచ్చు, ఎల్లా ఫైర్ కార్డులో నీకు అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి షో స్టార్టింగ్లోనే చెప్పేశారు. అయితే అక్కడ షష్ఠిని అడుగుతారు, ఫస్ట్ నీకు అవకాశం ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు తీసుకోలేదు అని అడుగుతారు. అడగగానే అమ్మాయి ఏమీ ఆన్సర్ కరెక్ట్, తనకు అసలు అది మైండ్లో లేదు అనిపించింది నాకు ఆ షో చూసినంతసేపు. రాజకుమారికి షష్ఠి వెళ్ళిపోయింది. ఇక తర్వాత వచ్చేసి అమన్కి వచ్చేసి మిగతా 6 నెంబర్స్కి అమన్కి వెళ్ళిపోయారు. 6 నెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్డు ఈరోజే వాడాలి, ఇప్పుడే చెప్పాలి ఎవరి టీంలో నుంచి నువ్వు పాయింట్స్ తీసుకుంటున్నావు అని చెప్పి అడగగానే భాగ్య వచ్చేసి నేను అమన్ టీంలో నుంచి సగం పాయింట్స్ తీసేసుకుంటాను అని చెప్పేశారు. సరే, అందరు ఎంత బాగా ఆడారంటే ఈరోజు గేమ్స్ పోటీగా ఆడారు అందరు కూడా. ఫస్ట్ గేమ్లో మాత్రం ఈ రాజకుమారి వాళ్ళ టీమే విన్ అవ్వింది. సెకండ్ మాత్రం అందరూ 2 నెంబర్స్ వచ్చాయి, రాజకుమారి వాళ్ళకి పాయింట్ రాలేదు. తర్వాత పాయింట్లో మాత్రము రియల్ అండ్ ఫేక్ విషయంలో అందరు సమానంగా గెలిచారు. ఆఖరికి వచ్చేసి మన బ్యాగీ నుంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బాగీ రాజకుమార్ టీంలో ఉంది కాబట్టి అమన్ టీంలో నుంచి పాయింట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఏంటి అంటే షష్ఠికి 50 మార్క్స్, అమన్కి 60 మార్క్స్, రాజకుమారికి 60 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి రాజకుమారి వాళ్ళకి 90 మార్క్స్ వచ్చాయి, షష్ఠి వాళ్ళకి 50 మార్క్స్ ఉన్నాయి, అమన్ వాళ్ళకి 30 మార్క్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు విన్నర్లో రాజకుమారి వాళ్ళ టీము విన్ అయ్యింది. వాళ్ళకు ఓటాపిల్కి వచ్చింది. మళ్ళీ రాజకుమారి ఓటాపిల్ నువ్వే తీసుకుంటావా లేకపోతే ఎవరికన్నా ఇస్తావంటే భాగ్య దగ్గర నుంచి పాయింట్స్ వచ్చాయి కాబట్టి భాగ్యకి అయితే నాకు ఇచ్చినట్టు అనిపించి సేఫ్గానే ఆలోచించి ఇచ్చింది రాజకుమారి. భాగ్య ఈరోజు ఓటాపిల్ చేసుకుంది.
చేసుకున్న తర్వాత మన జ్యూరీస్ నుంచి ఒక హోటాపిల్ బెస్ట్ గేమ్గా ఇవ్వాలి కాబట్టి ఎవరికి ఇస్తారు అనగానే మన అభిజిత్ గారు వచ్చేసి రాజకుమారి గారికి అని అన్నారు. నాకు అందులో ఎక్కడనో నిన్న ఎపిసోడ్లో రాజకుమారి ఏడ్చారు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్లో రాజకుమారి గారికి స్టార్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. ఆఖరికి రాజకుమారికి మళ్ళీ ఓటాపిల్ ఆల్రెడీ ఇంతకుముందుకు ఓటాపిల్ చేసుకుంది రాజకుమారి, మళ్ళీ సెకండ్ టైం కూడా ఓటాపిల్కి అవకాశం వచ్చింది, ఓటాపిల్ కంప్లీట్ చేసుకుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది. మీకేమో అనిపించిందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి.